నమస్తే శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపా హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపి నేడు ధర్నాల. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైకాపా నేతలను విమర్శించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు. చిల్లకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సమస్యలు చర్చించిన ప్రజాప్రతినిధులు. అనంతరం మాట్లాడిన ఎంపీడీఓ గోపి. భూ సమస్యలు పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు. మనుబోలు, సైదాపురం మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని రైతుల నుండి అర్జీలు స్వీకరించిన రెవెన్యూ ఇతర శాఖల అధికారులు. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పూజలు. గూడూరు మండలం కొందకూరు సమీపంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వైఎస్ జగన్ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై లక్షల కోట్ల రూపాయల భారం వేయడంతో పాటు విద్యుత్ సంస్థలను నష్టాలకు తీసుకునే ఘనత వైకాపాదేనని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ విమర్శించారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తామేదో విద్యుత్ ఛార్జీలు పెంచామని వైకాపా నాయకులు గగ్గోలు పెడుతూ ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళే విద్యుత్ పెరిగిందంటూ ధర్నాలు చేయడం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. విద్యుత్ ఛార్జీలు మీరే పెంచి మీరే ధర్నాలు చేయడం అనేది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా వైఎస్ఆర్సీపీ నాయకులు. 10 సార్లు పెంచారు. మా జలీల్ చెప్పినట్లు 9వ సారి పెంచారు, 10వ సారి కూడా రెడీ అయిపోయారు. మీరు పెంచి మీరు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి వల్ల 1,29,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో భారం. ఎవరు చేసిన పాపం? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేసిన పాపం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంటే 9 సార్లు పెంచినందుకు పెంచినా మీకు లాభాలు రాలా, నష్టాలు వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మేము ఉన్నాం 2014 నుంచి 19 వరకు. గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకున్నప్పుడు మొత్తం 2.5 మిలియన్ల యూనిట్లు లోటుతో 2014లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు బాధ్యత. తర్వాత మేము 2019లో చంద్రబాబు నాయుడు గారు జగన్ రెడ్డికి అప్పచెప్పేటప్పుడు మొత్తం లాభాలతో మిగులు విద్యుత్తో మేము అప్పచెప్పామని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం. ఈరోజు మేము చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో దాదాపు 20,000 మెగావాట్ల విద్యుత్తు సామర్థ్యం గల విద్యుత్ ప్లాంటు చంద్రబాబు నాయుడు గారు నిర్మించడం వల్ల మీరు రైతులకి ఉచిత విద్యుత్ ఇస్తున్నారని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆ సామర్థ్యం గల విద్యుత్ ప్లాంట్ని నిర్మించింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మళ్ళీ ఒక్కసారి వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలియజేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఎస్సీ ఎస్టీ అలాగే బీసీలో కొన్ని వృత్తుల వాళ్ళకి 200 యూనిట్లకి ఉచిత విద్యుత్ ఇస్తున్నటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. నాడు నేడు ఇస్తున్న గవర్నమెంట్ మా గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మేమే ఆ రోజు కన్నా 20,000 మెగావాట్ల విద్యుత్ స్టేషన్ని నిర్మించకపోతే ఈరోజు మీరు గతంలో మీరు అసలుకి ఎక్కడ కూడా ఉచితంగా విద్యుత్ ఇచ్చే సమస్య అని చెప్పి మేము ధైర్యంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఆక్వా రైతులకి 150 రూపాయలకే ఈరోజు విద్యుత్ ఛార్జీలు ఇస్తున్నటువంటి గవర్నమెంట్ కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి నేను ధైర్యంగా ఈరోజు తెలియజేస్తున్నాం. నిన్న మీరు ధర్నా చేశారు. ఒక్కొక్కరు ఒక విధంగా, రోజేమో ఒక విధంగా మారుతుంది, ఇంకొక విధంగా, ఏందో నాకు అర్థం కావట్లే. మీరు నిజంగా నాయకులైతే మీకు ఎందుకు ఓట్లేదు జనాలు? మీరు నిజంగా నాయకులైతే నిజంగా ప్రజలపైన భారం మేమేసుంటే విపరీతంగా జనాలు మీకు అట్నేయండి. అలా దిక్కులే మీ పార్టీ వాళ్ళే ఈ ధర్నాలకు అటెండ్ కాల. దానికి ఉదాహరణ మా గూడూరు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా.
ఎవరు ఒక్కరు కూడా టౌన్లో ఒక్కరు కూడా ఆ యొక్క ధర్నాకి వచ్చిన నాయకుడు అని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే పెంచింది మీరు పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టి మీరేదో ఏమంటారో దొంగతనం చేసి దొంగ అనే విధంగా నువ్వు దొంగతనం చేసి నువ్వు ప్రజలను మోసం చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు పెంచాడని చెప్పి నిధులోకి వస్తే జనాలేమి అంత తెలివి తక్కువలేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. గూడూరులో సునకాల బెడద చాలా వరకు తగ్గింది. ఇటీవల కాలంలో సునకాలు పురవీధుల్లో స్వైర వ్యవహారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న విషయాలను శివాబి న్యూస్లో కథనం ప్రసారం చేయడంతో అధికారులు స్పందించారు. జంతు సంరక్షణ సిబ్బంది వచ్చి పట్టుకెళ్లారు. గూడూరు పట్టణంలోని బనిగిసాపేట, సాధుపేట, జనార్దన్ రెడ్డి కాలనీ, తూర్పు వీధి, అలగనాస్వామి వీధి, బజారు వీధి తదితర ప్రాంతాల్లో సునకాల బెడద ఎక్కువగా ఉండేది. సునకాల కారణంగా ఆయా ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇదే విషయాన్ని కొద్ది రోజుల క్రితం శివాబి న్యూస్లో కథనం ప్రసారం చేయడంతో పురపాలక అధికారులు స్పందించారు. తిరుపతిలోని జంతు సంరక్షణ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు గూడూరుకు చేరుకుని బనిగిసాపేట, సాధుపేట, జనార్దన్ రెడ్డి కాలనీ తదితర ప్రాంతాల్లో ఉన్న సునకాలను బట్టి వాహనాలు ఎక్కించారు. వాటిని తిరుపతి ప్రాంతానికి తీసుకెళ్తారు. అక్కడ వాటికి ఇంజక్షన్లు వేసి మళ్లీ గూడూరు ప్రాంతంలో వదిలేస్తారు. సంతానోత్పత్తి కాకుండా చర్యలు తీసుకుంటారు. దీంతో చాలా వరకు సునకాల బెడద ఉండదని అధికారులు తెలిపారు. ఆర్య వయసులందరూ కలిసికట్టుగా తన విజయాన్ని కృషి చేశారని, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలో ఆర్య వయసులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టణంలోని ఆర్య వయసు సంఘం గౌరవ అధ్యక్షుడు సోమిశెట్టి చెంచురామయ్య నివాసంలో ఆర్య వయసులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ పలు అంశాలపై వారితో చర్చించారు. అనంతరం సునీల్ కుమార్ ను వారు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఆర్య వయసులందరూ ఒకే తాటి మీదకు వచ్చి ఎన్నికల్లో తన విజయాన్ని కృషి చేశారని గుర్తు చేశారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నానన్నారు. ఆర్య వయసులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, వారికి అన్ని విధాల అండగా ఉంటానని తెలిపారు. రెండో మాట్లాడలేదు, రకరకాల ప్రచారాలు చేశారు. సునీల్ కుమార్ వయసు ఇబ్బంది పెడతాడు, అది రౌడీ గీవుడి అని మనోడే చేశారు. మీ అందరికీ తెలుసు, నేనెవరు రౌడీ చేశాను. చెప్పండి, మీరు ఎవరైనా ఇబ్బంది పెట్టానా? చెప్పండి, ఎలక్షన్లు ఎవరినైనా ఉన్నాయా? మా డబ్బులు అడిగానా? చెప్పండి. ఆ పరిస్థితి లేదు. కావాలని ప్రచారం బయట ప్రచారం పెట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా చేసినటువంటి పరిస్థితి. నేనైతే ఒకటి చెప్తున్నా, నేనైతే వైఎస్ఆర్సీకి ఎప్పుడు నా ప్రాణాపానాలు అన్నింటిలో కూడా వేరే అదర్ క్యాస్ట్ అన్ని కూడా చేసేవాడు. కానీ మొట్టమొదట గూడూరులో కాశీ ఒక లేఅవుట్ చేశాడు. దాంట్లో ఎన్నో ఇబ్బందులు పెట్టారు కాశీని. నేను నిలబడ్డా ఆ రోజు, లేవుడు అవుట్ నిలబడి సహాయం చేశా కాశీకి ఆ రోజు కూడా. తర్వాత ఇప్పుడు మన సాయి చేస్తున్నా కానీ అదే సహాయ సహకారాలు పూర్తిగా ఇస్తున్నా. అట్లాగే నేను చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ అంతా ఒకటి ఉంటే మంచిది. మనం తగులేసుకుని అవతలకి అవకాశం. అప్పట్లాగా ఎవరో దగ్గర పోయి మీరు మధ్యస్థాయి చేసుకునే అవసరం లేదు. మీకంతా ఇక్కడ ఒక యూనియన్ ఉంది, మీరే చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా అప్పటి నుంచి కూడా మా చెంచురామన్న వైసీఆర్సీరావు ఉన్నారంటే మా చెంచురామన్న మాకు ఆ రోజు పులింసీర్ ఉన్న ప్రెసిడెంట్ గా, నేను మా వైస్ ప్రెసిడెంట్ గా, మానిటరింగ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గా మా చెంచురామన్న మా అందరూ కూడా ఆప్తుడు. ఎప్పుడు కూడా అంటే పదవి ఉన్నా పదవి లేకపోయినా మామూలుగా భయపడతారు పదవి లేకపోతే వచ్చేదానికి. ఏమి లేకుండా అప్పటి నుంచి కూడా మాకు అన్ని విధాల సహాయ సహకరిస్తున్నారు మా చెంచురామన్న. ఈ రోజు కూడా మీ అందరినీ పిలిపించినందుకు మా చెంచురామన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా గూడూరు ఈ కార్యక్రమంలో ఆర్య వయసు సంఘ ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు క్లబ్ అధ్యక్షుడు నాసిన నాగులు పేర్కొన్నారు. చిల్లకూరు చెరువు కట్ట వద్ద ఉన్న గిరిజన కాలనీలో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో పేదలకు దుప్పట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. చిల్లకూరు చెరువు కట్ట వద్ద ఉన్న గిరిజన కాలనీలో రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. రావుల ఉమా మహేష్, సుమల గారాలపట్టి చిన్నారి వాహిస్మితి జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం ఏర్పాటు చేశారు. పేదలకు దుప్పట్లు, బిస్కెట్లు అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు నాసిన నాగులు మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని దుప్పట్లు పంపిణీ చేశామని వివరించారు. మా రోటరీ సీనియర్ సభ్యులు నాగరాజ గారు, వారి అల్లుడు ఉమామహేష్ గారు, కుమార్తె సుమాగార్ల ఆతృత్వంతో మరి ఉమామహేష్ గారు సుమాగార్ల కుమార్తె బర్త్డే ఈరోజు. ఆ సందర్భంగా ఎక్కడైనా పేదల మధ్యలో ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడం బాగుంటుందని మంచి ఆలోచనతో నాగరాజ గారి చెప్పడం, అలాగే ఉమామహేష్ గారు, సుమా గారు వాళ్ళు, అలాగే ఇంకొక అల్లుడు వీళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిరుపేద కుటుంబాలు ఉండేటువంటి గూడూరు చెరువు కట్ట, ఈ కట్ట దగ్గర ఈ మాసంలో డిసెంబర్ నెల చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా దుప్పట్లు ఇస్తే బాగుంటుందని ఆలోచనతో దుప్పట్లు ఇవ్వడం, అలాగే పిల్లలకు వీళ్ళందరూ కూడా స్వీట్లు, బిస్కెట్లు పంచేయడానికి ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఇంట్లో ఆడంబరంగా చేసుకునే దానికన్నా కూడా పేదల మధ్యలో ఆ కార్యక్రమాన్ని చేసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది.
ఒక మంచి ఆలోచన ఈ వయసు నుంచి వాళ్ళు కల్పించిన వాళ్ళు అవుతామని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు గత సంవత్సరం కూడా రోటరీ తరఫున మరి ఫల సరుకులు అన్నీ కూడా పంచడం జరిగింది. ఈ సంవత్సరం కూడా దుప్పట్లు పంచే కార్యక్రమం చేస్తున్నారు. మా వాళ్ళు ఇంకొక అల్లుడు కూడా మరి రేపు 3వ తేదీ ఒక అంగన్వాడీ స్కూల్లో వాళ్ళకి కావాల్సిన ఫర్నిచర్ అవన్నీ కూడా ఇస్తున్నారు. ఒక మంచి పరిణామం ఇది. ఎందుకంటే పిల్లలు పుట్టినరోజు ఏదో డబ్బు దుబారా చేసుకొని ఇంట్లో చేసుకునే దానికన్నా కూడా నలుగురికి పనికొచ్చే విధంగా వాళ్ళకు కూడా ఈ వయసు నుంచి ఒక మంచి శ్రోధ వాతావరణంలో ఒక మంచి అభ్యుదయ భావాలు మరి వాళ్ళల్లో మెదడులో ఎక్కించే విధంగా వాళ్ళ ఈ కార్యక్రమాలని చేస్తున్నందుకు వారికి రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఇంకా మరికొందరు మాట్లాడారు. మా పాప బర్త్డేకి అరేంజ్మెంట్ చేసినందుకు రోటరీ క్లబ్ వెస్ట్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఫెస్టివ్లో మా పాపకి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మానవ సేవ మాధవ సేవ అంటారు కదా, సో మా పాపకి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు ఎలసిరి గోపాల్ రెడ్డి, చోడవరం గిరిబాబు, శ్రీకంఠి రామ్మోహన్ రావు, దువ్వూరు రవీంద్రారెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, నాగరాజారెడ్డి, శివశంకర్, బలరాం రెడ్డి, స్వర్ణ, రాజశేఖర రెడ్డి, స్పందన తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీపీ తుపాకుల వెంకటరమణమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండలంలో నెలకొన్న సమస్యలను ప్రజాప్రతినిధులు చర్చించారు. చిల్లకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ తుపాకుల వెంకటరమణమ్మ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలపై గళమెత్తారు. చాలా కాలంగా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని, అధికారులు స్పందించడం లేదని సమావేశంలో చర్చించారు. సమావేశం అనంతరం ఎంపీడీఓ గోపి మాట్లాడుతూ సమావేశంలో ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలను ఆయా శాఖ అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని తెలిపారు. మండల పరిషత్ సర్వసాధారణ సమావేశం జరిగింది. ఈ జనరల్ బాడీకి అన్ని శాఖలు అందరూ కూడా వచ్చేసి వాళ్ళ యొక్క సమస్యలు తెలియజేశారు. అవన్నీ కూడా అధ్యక్షులు నమోదు చేయడం జరిగింది. సో అనేక తీర్మానాలు కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఏవో శ్రీనివాసులు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామంలోని భూ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని తహసీల్దార్ సుబ్బయ్య తెలిపారు. మనుపోలు మండలంలోని కట్టోపల్లి గ్రామంలో అధికారులు రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రైతులు పాల్గొని భూ పట్టాలు ఇవ్వాలని, రీసర్వేలో జరిగిన తప్పులను సరిదిద్దాలంటూ అధికారులకు అర్జీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నందగోపాల్ రెడ్డి, పిడూరు మల్లికార్జున రెడ్డి, మహేంద్ర, సర్వేర్ శ్రీనివాసులు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో భాగంగా మనుబోలు మండలంలోని కట్టుపల్లి గ్రామంలో ఈరోజు రెవెన్యూ సదస్సుకు హాజరు కావడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటూ పట్టాలు ఇవ్వమని కానీ, అదేవిధంగా గతంలో జరిగిన రీసర్వేలో వచ్చినటువంటి తప్పుల వలన విస్తీర్ణాల తేడాలు, అదేవిధంగా పేర్లు తప్పులు ఉన్నాయి కూడా ఎక్కువ ఇక్కడ గ్రామ సభల దృష్టికి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రజల దగ్గర నుంచి అర్జీల రూపంలో తీసుకొని అన్నీ ఆన్లైన్ చేసి వాటన్నిటికి కూడా పరిష్కారం చూపడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రెవెన్యూ సదస్సు సంబంధించి మీ సమస్యలను రెవెన్యూ సదస్సులో తెలియజేసుకోవాలని అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాం. రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరిస్తామని, భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం నిర్వహిస్తోందని తహసీల్దార్ రమాదేవి తెలిపారు. సైదాపురం మండలంలోని వేములచేడు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో వివిధ శాఖల అధికారులు పాల్గొని ప్రజలు, రైతుల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్ వెంకటేశ్వర్లు, నాయకులు కేపీ రాజు, వీఆర్ఓ రఘు తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలం వేములచేడు గ్రామంలో ఈరోజు మనం రెవెన్యూ సదస్సు నిర్వహించుకుంటున్నాం. రెవెన్యూ సదస్సు అనేది ముఖ్య ఉద్దేశం రెవెన్యూకి సంబంధించిన ప్రతి సమస్యని, దారి సమస్యలు అడంగల్లో కలెక్షన్ ఏదైనా భూమికి సంబంధించిన వివాదాలు ఏదైనా ఉన్నాయని అడంగల్లో వేలు పెంచుకోవడానికి ఏదైనా భూ సమస్యలు పరిష్కరించేదానికోసం సకాలంలో పరిష్కరించేదానికోసంగా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ
ఈ ప్రోగ్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించుకుంటున్నాము. ప్రతి గ్రామంలో కూడా మీరు అందరూ కూడా ఈ గ్రామ రెవెన్యూ సదస్సుని సద్వినియోగం చేసుకొని మీ యొక్క సమస్యలను మా దృష్టికి తీసుకొస్తే వాటి మీద సత్వరమే మేము పరిష్కరించాం. గూడూరులోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో జేవీవీ ఆధ్వర్యంలో వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేశారు. జేవీవీ గౌరవాధ్యక్షుడు పురుషోత్తమరావు అల్లుడు నరేష్ జన్మదినం సందర్భంగా దాతగా వ్యవహరించారు. అనంతరం జేవీవీ గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జేవీవీ ప్రతినిధులు చెంచునారాయణ, పురుషోత్తమరావు, విశాలాక్షి, రాధమ్మ, గుర్రం విజయబాబు, ప్రభాకర్, సుబ్బారావు, ఇబ్రహీం, శ్రీనివాసులు, నిర్వాహకులు, కళ్యాణి పాల్గొన్నారు. మా జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షుడైనటువంటి పురుషోత్తమరావు గారి అల్లుడు గారు అమెరికాలో ఉంటారు, నరేష్ గారని. వారి 50వ జన్మదినోత్సవం సందర్భంగా సాయిరాం చారిటీస్లో ఉన్నటువంటి వృద్ధులకు అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా నరేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఎప్పుడు మంచి స్థాయిలో ఉండి ఇటువంటి పేదలకు ఎప్పుడు అతను సహాయం చేయాలని, అతని ద్వారా ఎంతోమందికి కూడా సహాయం అందాలని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మా జేవీవీ గౌరవ అధ్యక్షుడైనటువంటి పురుషోత్తం గారికి వారి కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా గౌరవ అధ్యక్షుడు పురుషోత్తం సారు మరియు విశాలక్ష్మి మేడం గారు వాళ్ళ యొక్క అల్లుడు నరేష్ గారు 50వ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి భోజనాలు అరేంజ్ చేస్తున్నారు. మరి ఆయన అక్కడ పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఒరిజినల్లో. అయితే తన వంతు ఇక్కడ కూడా ఎంతో చేయాలని మా గౌరవ అధ్యక్షుడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారికి వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు. మరి నరేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. కళ్యాణ్ గారికి ఫోన్ చేసి చెప్తానని చెప్పేసి ఆమెతో ఆ రోజు డేట్ను నిర్ణయించడం జరిగింది. వారికి మా జన విజ్ఞానం తరఫున మా అధ్యక్షుల వారికి ముందు కృతజ్ఞతలు. తర్వాత ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందించినటువంటి కళ్యాణి కూడా, ఎందుకంటే మేము వస్తున్నామంటే అన్నీ కూడా ఇక్కడ శుభ్రంగా చేసి పెట్టేసి మా కోసం ఎదురు చూస్తున్నటువంటి చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఈ కళ్యాణి గారికి కూడా కృతజ్ఞతలు. అసలు ఈ కార్యక్రమం అనేటువంటిది ఈరోజు చేయడం అంటే మా అల్లుడు వారైనటువంటి నరేష్ అక్కడ అమెరికాలో సాఫ్ట్వేర్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. కానీ ఆయనకు 50వ జన్మదినోత్సవం ఎక్కడెక్కడో అమెరికా నుండి వాళ్ళు చేసుకునే బదులు మనం కూడా మన ఇండియాలో మనతో కూడా మన పేదలకు మన వాళ్లకు. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయకొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం ఉదయం స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మనోహర్ రెడ్డి, లక్ష్మి వ్యవహరించారు. ఓం
మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం శని త్రయోదశి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయ తాతలుగా పోలంరెడ్డి వెంకురెడ్డి వెంకట నాగేశ్వరి దంపతులు వ్యవహరించారు. महाराज की अग्निहोत्र भगवान नमः पार्वती पदर हर महादेव शुभो వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపా హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపి నేడు ధర్నాల. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైకాపా నేతలను విమర్శించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు. చిల్లకూరులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సమస్యలు చర్చించిన ప్రజాప్రతినిధులు. అనంతరం మాట్లాడిన ఎంపీడీఓ గోపి. భూ సమస్యలు పరిష్కరించేందుకే రెవెన్యూ సదస్సులు. మనుబోలు సైదాపురం మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని రైతుల నుండి అర్జీలు స్వీకరించిన రెవెన్యూ ఇతర శాఖల అధికారులు. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పూజలు. గూడూరు మండలం కొందకూరు సమీపంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవాభినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.